కథ, కవిత, కథానిక శ్రోతలకు నమస్సులు. ఈరోజు మనం శ్రీమతి శ్రీదేవి విన్నకోట గారు రచించిన ప్రేమ ప్రయాణం అనే కథ విందాం. లవ్ అట్ ఫస్ట్ సైట్ అనే మాటను మనం వింటూ ఉంటాం. ఒకరికి ఒకరు తొలిచూపులో నచ్చడం వినడానికి కొంచెం విచిత్రంగా ఉన్నా ఇది నిజమే. ఒక్కోసారి అనుకోకుండా అలా జరుగుతుంది. ఎవరికి ఎవరితో పెళ్లి జరగాలో దేవుడు ముందుగానే వారి నుదుటి మీద రాసి పెడతాడు. దాని ప్రకారమే అన్నీ జరుగుతాయి. సహస్ర జీవితంలో తన తొలిచూపు ప్రేమ ఏమాయ చేసిందో, తన ప్రేమ ప్రయాణం ఎక్కడి వరకు కొనసాగిందో మనం కూడా విందాం. మరి కథలోకి ప్రవేశిద్దామా? ప్రేమ ప్రయాణం కథ రచన శ్రీమతి శ్రీదేవి విన్నకోట. ఓ కన్నెపిల్ల అయిన ఆడపిల్లకి ఎవరికీ బయటికూడా చెప్పుకోలేనన్ని కలలు, కోరికలు, ఆశలు ఉంటాయి. అవన్నీ తీరాలని కలల్లో తేలిపోతూ తన జీవితం గురించి కథలు కథలుగా ఆలోచిస్తూ ఊహలతో ఊసులకి ఊపిరి పోసుకుంటూ ఉంటుంది. నా పేరు సహస్ర. మా అమ్మా నాన్నలకు నేను, అక్క ఇద్దరమే పిల్లలం. అక్క నాకంటే 7 సంవత్సరాలు పెద్దది. తనకి పెళ్ళయి ఒక బాబు. మా బావగారు బ్యాంకులో జాబ్ చేస్తారు. వాళ్లది ముచ్చటైన కలతల్లేని కమ్మని సంసారం. మీకు నా గురించి చెప్పలేదు కదూ. నేను డిగ్రీ సెకండ్ ఇయర్ చదువుతున్నాను. నాకు చదువంటే పెద్దగా ఇంట్రెస్ట్ ఏమీ లేదు. కానీ నాన్నగారు డిగ్రీ పాస్ కావాల్సిందే అని స్ట్రిక్ట్గా చెప్పడంతో ఇహ తప్పదని చదువుతున్నాను. నాకు చదువు కంటే కూడా కథలు, కవితలు రాయడం, నా చుట్టూ ఉన్న అందర్నీ పరిశీలించడం, వారి గురించి తెలుసుకోవడం ఇవి నాకిష్టమైన పనులు. ఇక్కడ నేను మీకు కొంచెం మా అమ్మ గురించి చెప్పాలి. నాన్నకి కోపం చాలా ఎక్కువ. మా ఇంట్లో రూల్సు, క్రమశిక్షణ గురించి చెప్పే పాఠాలు చాలా ఎక్కువ. మా అమ్మకి సొంత అభిప్రాయం అంటూ ఉండదు. నాన్న అవును అంటే అమ్మ అవును అంటుంది. నాన్న వద్దు అంటే అది అమ్మకు ఎంత ఇష్టమైన పనైనా సరే ఇక దాని జోలికి వెళ్ళదు. అది ప్రేమో లేక భయమో, ఇవన్నీ కాక గౌరవమో నాకిప్పటికీ అర్థం కాదు. కాని నేను మా అమ్మను తిడుతూనే ఉంటాను. నీకంటూ ఓ సొంత వ్యక్తిత్వం ఉండదా అని. నా ప్రశ్నకి సమాధానం ఎప్పుడూ అమ్మ చిరునవ్వే అవుతుంది. అక్కావాళ్లు బెంగళూరులో ఉంటారు. బావగారు అక్కడ జాబ్ చేస్తారు. అక్కని చిన్న పిల్లలా చూసుకుంటారు. నాకు బావగారన్నా ఇష్టమే. నాతో కూడా చాలా చక్కగా ప్రవర్తిస్తారు. నాకు ఆయన్ని చూస్తే గౌరవభావం కలుగుతుంది. ఆయన పెద్ద మనిషి తరహాగా ఉంటారు. ఆ రోజు మా స్కూటీపై కాలేజీకి వెళుతున్న నాన్నతో కలిసి. నాన్న డ్రైవ్ చేస్తున్నారు, నేను వెనకాల కూర్చున్నా. ఇంతలో ఒకచోట ట్రాఫిక్ సిగ్నల్ పడడంతో కాసేపు బండి ఆపారు. నా పక్కనే మరో బండి మీద అతనెవరో నా గుండె ఒక్కసారి ఆగి కొట్టుకుంది. అది రాయల్ ఎన్ఫీల్డ్ అనుకుంటా. ఆ బండి అందంగా ఉందో లేక అతను ఆ బండికి అందాన్ని తీసుకొచ్చాడో నాకర్థం కాలేదు. కాని అంత బాగున్నాడతను. నేను చూడకూడదు అనుకుంటూనే అతని వంక చూస్తూనే ఉన్నా. నా చూపులు అతనికి తెలిసాయేమో తెలీదు. అతను ఉన్నట్టుండి నా వంక చూశాడు. ఒక్క క్షణం అతని కళ్ళు నా కళ్ళు కలుసుకున్నాయి. నా మనసులో ఎక్కడో చిరుగంటలు మోగిన మువ్వల సవ్వడి. చూపులు కలిసిన శుభవేళ అనే పాట గుర్తుకొచ్చింది నాకు హఠాత్తుగా. నా పెదవులపై సిగ్గుతో కూడిన చిరునవ్వు. అతని పెదవులు కూడా చిన్నగా చిరునవ్వుతో విచ్చుకున్నాయి. అతను నా వంకే అలాగే చూస్తూ ఉండిపోయాడు. నాకు మొదటిసారిగా అప్పుడు అనిపించింది, నేను కూడా చాలా అందంగా ఉంటాను అని. ఇంతలో సిగ్నల్ క్లియర్ కావడంతో మా బండి ముందుకు బయలుదేరింది. అతను నా వంకే చూస్తూ, నేను కూడా చూస్తున్నాననుకోండి, మమ్మల్ని ఫాలో అవ్వసాగాడు. నాకు అమ్మో నాన్నగారు చూస్తే చంపేస్తారనే భయం ఓ పక్క, మళ్లీ అతను మిస్ అయిపోతే కనిపించడేమో అనే కంగారు ఓ పక్క. ఇంతలో మా కాలేజీ రావడంతో దిక్కులు చూడకుండా వెళ్ళు లోపలికి అంటూ ఆయన వెళ్ళిపోయారు. నేను ఒక్క క్షణం మా నాన్న వెళ్లే వరకు చూసి అతను ఉన్నాడేమో చూద్దామని అటువైపు తిరిగాను. అతను కాలేజీ గేటుకి కొంచెం పక్కగా బండి ఆపి ఆ బండి మీదనే కూర్చొని ఉన్నాడు. అతనిలో ఏదో గ్రేస్. అతని దగ్గరికి వెళ్లి మాట్లాడమని చెప్తున్న నా మనసుని నిగ్రహించుకుంటూ కాలేజీ లోపలికి నడిచాను. మళ్లీ ఆగి వెనక్కి తిరిగి చూశాను. అతను నా వంక చూస్తూ ఉన్నాడు. అతని కళ్లల్లో పలకరింపు, పెదవులపై చిరునవ్వు నన్ను కట్టిపడేశాయి. నేనింకా కాసేపు అక్కడే ఉంటే
అతనితో మాట్లాడేస్తానేమో అని భయం వేసింది. గబుక్కున వెనక్కి తిరిగి లోపలికి నడిచాను. ఎదురుగా ఉన్న గ్లాస్ డోర్లోంచి అతని మొహంలో నేను వెళ్ళిపోతున్నాను అన్న నిరాశ కనిపిస్తుంది నాకు. క్లాసులు అయిపోయే వరకు ఎలాగో ఓపిక పట్టి బయటకు వచ్చాను. సమయం 5 అవుతుంది. కాలేజీకి వచ్చేటప్పుడు నాన్నగారు డ్రాప్ చేయడం, వెళ్లేటప్పుడు నేను ఆటోలోనో సిటీ బస్సులోనో వెళ్ళిపోవడం ఎప్పుడూ మామూలుగా జరిగే విషయం. కాని బయటికి రాగానే నా కళ్ళు అతని కోసం వెతుకుతున్నాయి. ఇంతసేపు నా కోసం ఎందుకు ఎదురుచూస్తాడు అని అనిపిస్తుంది ఒకవైపు. మరోవైపు అతన్ని మరొక్కసారి చూడాలనే నా ఆశ, కోరిక నన్ను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. రోడ్డు మీద ఐస్ క్రీం బండి కనపడగానే ఓ కోన్ ఐస్ క్రీం తినాలని అనిపించింది. ఆగి బ్యాగులోంచి డబ్బులు తీసుకుని ఐస్ క్రీం కొనుక్కుందాం అని బండి దగ్గరికి వెళ్లాను. ఇంతలో అతను నా ఎదురుగా వచ్చి నిలబడ్డాడు. ఒక్క క్షణం నేను తడబడ్డాను. ఐస్ క్రీం తినాలని అనుకుంటున్నావా సహస్రా అని అడిగేసరికి నేను గొంతు పెగుల్చుకొని, నా పేరు మీకెలా తెలుసు అని అడిగాను. తెలుసుకోవాలి అనిపించింది, తెలుసుకున్నాను. ఎలా అనేది నీకు అనవసరమేమో అన్నాడు. నేను అతన్ని తప్పించుకొని ముందుకు నడవబోయాను. అతను చప్పున నా చేయి పట్టుకొని, సహస్రా, నీతో 5 నిమిషాలు మాట్లాడాలి అన్నాడు. నేను నా చేతిని విడిపించుకోవడానికి ప్రయత్నిస్తూ, ఏంటిది, మీరెవరో నాకు తెలియదు, ఇలా ఒక తెలియని అమ్మాయి చేయి పట్టుకోవడం కరెక్టైన పద్ధతేనా అని అడిగాను కోపంగా. నాకతను ఎంత నచ్చినా ఇప్పుడు అతను చేసిన పని మాత్రం నాకు నచ్చలేదు. చాలామంది మా వంక వింతగా చూస్తున్నారు. నువ్వు మరీ ఎక్కువగా మాట్లాడితే నిన్నెత్తుకొని తీసుకెళ్ళిపోతాను, కాబట్టి సైలెంట్గా బండి మీద కూర్చో అని చెప్పాడు. నేను నాకు వస్తున్న కోపాన్ని ఆపుకుంటూ, నేను కూర్చోను అన్నాను గట్టిగా. ఎందుకు సాహి అంత మొండితనం చేస్తున్నావు అన్నాడు లాలనగా. నన్ను సాహి అని అమ్మ, అక్క మాత్రమే పిలుస్తారు, మరి ఇతనికెలా తెలుసు అనిపించింది నాకు. నేను మీకు తెలుసా అని అడిగాను. అతను నవ్వాడు. బాగా తెలుసు బంగారు, ఎలా తెలుసో చెప్తాను, మనం వెళుతూ మాట్లాడుకుందాం, ప్లీజ్ బండెక్కు అన్నాడు బతిమాలుతూ. నేను ఒక్క నిమిషం ఆలోచించి తన మొహంలోకి చూశాను. అతనిని చూస్తుంటే మంచివాడిలాగే అనిపించాడు, కాని మోసగాడిలా అనిపించలేదు. సరే అంటూ బండెక్కి కూర్చున్నాను. ఓ 10 నిమిషాల ప్రయాణం తర్వాత, మీరు నన్ను మా ఇంటికి తీసుకెళ్లడం లేదు కదూ, మరి ఎక్కడికి తీసుకెళ్తున్నారు అని అడిగాను కొంచెం కంగారుగానే. మీ ఇల్లు నాకెలా తెలుస్తుంది, నిన్ను కిడ్నాప్ చేస్తున్నాను సాహిడియర్ అన్నాడతను అల్లరిగా. నాకెందుకో మనసులో అలజడిగా అనిపిస్తుంది. సిటీ ఔట్స్కట్స్లోకి వచ్చేశాం. జనసంచారం చాలా తక్కువగా ఉంది. పచ్చని చెట్లు తలలూపుతూ చిరుగాలులతో పలకరిస్తున్నాయి. లేలేత చీకట్లు ముసురుకుంటున్నాయి. ఎందుకో నాకు కొంచెం భయంగా అనిపిస్తుంది. మనసులో తొలిసారిగా ఒక అపరిచితుడితో వచ్చి తప్పు చేశానేమో అనే భావం నాలో వణుకు పుట్టించింది. అతను బైకిని ఒక చోట ఆపి, దిగు అన్నాడు. ఇక్కడ దిగడం ఎందుకు అని అడిగాను. చెప్తానుగా, దిగు బంగారం అన్నాడు. అసలు బుద్ధున్న ఏ అమ్మాయి అయినా ఇలా ఓ పరాయి మగాడిని నమ్మి వస్తుందా? నేను పిచ్చిదాన్ని కాబట్టి వచ్చేశాను అని మనసులో అనుకుంటూ అతను ఏం చెప్తాడా అని ఎదురు చూస్తున్నాను. అతడు బండి లాక్ చేసి బండిలో నుంచి ఒక కూల్ డ్రింక్ బాటిల్ తీసి, ఎక్కడైనా కూర్చుందాము 10 నిమిషాలు అంటూ కూర్చోడానికి మంచి ప్లేస్ కోసం వెతకసాగాడు. ఆఖరికి ఒక చెట్టు మొదల మీద కూర్చుంటూ, కమాన్ సాహి అని పిలిచాడు. నేను భయపడుతూనే అతని దగ్గరికి వెళ్లాను. పొద్దున్న అతన్ని చూడగానే కలిగిన ఇష్టం ఇప్పుడు అంతగా కలగడం లేదు. ఇప్పుడు నా మనస్సు నాకు ఏదైనా ప్రమాదం జరుగుతుందేమోననే ఆందోళనలో ఉంది. అతను కూల్ డ్రింక్ బాటిల్ మూత ఓపెన్ చేసి, తాగు అంటూ ఇచ్చాడు. నాకొద్దు, నాకు కూల్ డ్రింక్స్ తాగే అలవాట్లేదు అన్నాను. ఇది స్ప్రైట్, ఇది తాగితే మనం సుత్తి లేకుండా సూటిగా మాట్లాడుకోవచ్చు. అతను అచ్చు యాడ్లో చెప్పినట్టే చెప్తున్నాడు. అమ్మో, నాకొద్దు, ఏ మత్తు మందో కలిపిస్తే నా సంగతి ఏం కావాలి? ఇలా నాలో నేనే ఆలోచించుకుంటూ అతను ఏం మాట్లాడుతున్నాడో పట్టించుకోకుండా ఉండిపోయాను. ఓయ్, నేను మాట్లాడుతుంటే నీవెక్కడో ఆలోచిస్తావేంటి అన్నాడు చిరుకోపంగా నా వంక చూస్తూ. నేను నా ఆలోచనలన్నీ పక్కన పెట్టి, చెప్పండి ఎందుకు తీసుకొచ్చారో నన్ను అన్నాను సీరియస్గా. మనం పెళ్లి చేసుకుందామా బంగారు అన్నాడు చాలా సున్నితంగా, ప్రేమనంతా తన గొంతులోకి తెచ్చుకొని చాలా మార్దవంగా. అతను అలా అడిగేసరికి నాకేం చెప్పాలో అర్థం కాలేదు. నేను నీకు నచ్చాలని నాకు తెలుసు, లేదు అని మాత్రం చెప్పకు. పొద్దున నన్ను అలా చూస్తూ ఉండిపోయినా నీ కళ్ళనడుగు, నేనంటే ఇష్టం ఉందో లేదో చెబుతాయి.
నేను కూడా నిన్ను చూడగానే ప్రేమలో పడిపోయాను. దీన్నే లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అంటారనుకుంటా సహస్రా అన్నాడతను. నేను మౌనంగా ఉండిపోయాను. ముందు నేనంటే నీకు ఇష్టం ఉందో లేదో చెప్తే మీ నాన్నగారితో మాట్లాడతాను. ఏమంటావు అని అడిగాడు. నన్ను ముందు ఇక్కడి నుంచి ఇంటికి తీసుకెళ్ళండి అన్నాను. అతను చిలిపిగా నవ్వుతూ, భయపడకు, నేను నిన్నేమీ కొరుక్కు తినేయను, దానికి ఇంకా కాస్త సమయం ఉందిలే, కంగారు పడకు అని అనగానే నా బుగ్గలు ఎర్రబడ్డాయి. అతని మొహం చూడలేక మొహాన్ని మరోవైపు తిప్పుకున్నాను సిగ్గుపడుతూ. నువ్వింకా నీ అభిప్రాయం చెప్పలేదు సాహి అన్నాడతను ప్రేమగా. నేను మాట్లాడలేదు. మౌనం అంగీకారమని అనుకోవచ్చా బేబీ అని అడిగాడు. ఒక్కసారి మొహం పైకెత్తి అతనితో మాట్లాడబోయి ఆగిపోయాను. అతను నన్నే చూస్తున్నాడు. నేను ఏ విషయమైనా ఇంటికి వెళ్ళిన తర్వాత చెప్తాను అన్నాను కొంచెం బెరుకుగా. నాతో పెళ్లి నీకిష్టమే కదా, ఫైనల్గా చెప్పు. ఎవరైనా చూడగానే ప్రేమలో పడతారు అని చెప్తే ఇప్పటివరకు నమ్మలేదు నేను, కాని అది నిజమే. మిమ్మల్ని చూడగానే నాకెందుకో మీరే నా జీవిత భాగస్వామి అనిపించింది. మీతోనే నా జీవితాన్ని పంచుకోవాలని అనిపించింది. కాని అది తీయని కలగా ఉండిపోతుందేమో. అయితే మీరు కూడా నాలాగే ఆలోచించారు. సిగ్గుపడినా నేను చెప్పాలనుకున్నది చెప్పేశాను. చెప్పాక ఇక వెళదామా అని అడిగాను. ఇంతసేపు మాట్లాడావు, ఇంకా నువ్వు నమ్మవా అని అడిగాడతను. అవును, మీ పేరేంటి హఠాత్తుగా అడిగాను నేను. పుల్లయ్య, నా పేరు పుల్లయ్య అన్నాడు. అదేం పేరు అంత పాతగా ఉంది, నాకీ పేరు నచ్చలేదు అంటూ నేను ఏడుపు మొహం పెట్టేసరికి, ఏయ్ పిచ్చి, ఈ రోజుల్లో ఇలాంటి పేరు ఎవరైనా పెట్టుకుంటారా? ఒకవేళ ఏ తాతగారి పేరో అని పెట్టుకున్నా మంచి నిక్నేమ్ కూడా పెట్టుకుంటారు అన్నాడు. సరే మీ పేరు చెప్పండి అన్నాను. ఇప్పుడు కాదు, రేపు మీ ఇంటికి వస్తాను మీ నాన్నగారితో మాట్లాడడానికి, అప్పుడు ఆయన ఒప్పుకుంటే చెప్తాను అన్నాడు. మరి అప్పటి వరకు నేనేమని పిలవాలి అని అడిగాను. నీ ఇష్టం, డార్లింగ్ అనో డియర్ అనో ఎలా అయినా పిలువు, నేను పలుకుతాను. అయినా నా పేరు వినగానే నువ్వు చాలా సంతోషపడతావులే అంటూ పైకి లేచాడతను. నేను కూడా నా కళ్లల్లో అతనిపై ఉత్తుత్తి కోపాన్ని ప్రదర్శిస్తూ లేవబోతుంటే అతని చేయి నాకు అందించాడు. ఆ చేతిని అందుకొని లేచి నిలబడ్డాను. అతని చేతుల్లో నాకో భరోసా కనిపించింది. బాబోయ్, ఇంత ఆలస్యమైంది, నాన్నగారు ఏమంటారో, అమ్మ కంగారు పడిపోతుంది అంటూ త్వరగా తీసుకెళ్లమని అతని కంగారు పెట్టేశాను. అతను ఒక గంటలో మా ఇంటికి కాస్త దూరంలో బండి ఆపి నన్నక్కడ దించేసి, నేను నిన్నిలా మీ ఇంటికి దూరంగా రోడ్డు మీద ఒంటరిగా వదిలేది ఈ ఒక్కసారే అంటూ అతను వెళ్ళిపోయాడు. నేనింటికి వచ్చేశాను. థ్యాంక్స్ గాడ్, నాన్నగారు ఇంకా ఇంటికి రాలేదు, అమ్మయ్యా అనుకుంటూ ఇంట్లోకి నడిచాను. అమ్మా, ఇంత లేటేంటి అని అడిగింది. ప్రైవేట్ క్లాస్ ఉందమ్మా అంటూ ఓ అందమైన అబద్ధం ఆడేసి నా రూంలోకి నడిచాను. ఇంటికొచ్చాను అన్న మాటేగాని అతని తలుపులు నన్ను వేధిస్తున్నాయి. ఎటు చూసినా అతని మాటలే వినిపిస్తున్నాయి. ఒక మనిషిని చూడగానే ఒక్కరోజులో ఇంత ప్రేమించగలరు అని ఎవరైనా చెబితే నేను నమ్మేదాన్ని కాదు. కాని నా విషయంలో జరిగింది కాబట్టి నేను నమ్మక తప్పదు. ఆ రాత్రి చాలా ఆలస్యంగా తెల్లవారినట్టు అనిపించింది. నాకైతే అసలు నిద్రపట్టలేదు. రేపొచ్చి అతను ఏం మాట్లాడతారో, నాన్నగారు ఎలా రియాక్ట్ అవుతారో, అదే నా భయం అంతాను. అనుకున్నట్టుగానే తెల్లవారింది. నాన్న ఎవరితోనో పొద్దున్నే పెద్ద గొంతుతో మాట్లాడుతున్నారు. ఎవరై ఉంటారు అని ఆలోచిస్తూ ఉన్నాను. ఇంతలో అమ్మ రాగానే అడిగాను, ఎవరమ్మా నాన్న అంత గట్టిగా మాట్లాడుతున్నారు? ఏమో నాకు తెలియదు అంది అమ్మ. ఇంతలో అక్క నా సెల్కి కాల్ చేసింది. ఏం చేస్తున్నావు సాహి అంటూ. అక్కకి విషయం మొత్తం చెప్పాలి అనిపించింది. కాని ఇప్పుడు కాదు, నాన్నగారు బయటికి వెళ్ళిపోయాకనే చెప్పాలి అనుకున్నాను. అమ్మతో చెప్పాను, ఈరోజు కాలేజీకి వెళ్ళరమ్మా అని. అమ్మ ఎందుకు అని కూడా ప్రశ్నించలేదు. సరే నీ ఇష్టం అంది. సమయం గడుస్తున్న కొద్దీ నాకెందుకో గుబులుగా అనిపిస్తుంది. అతనొస్తాడేమో, నాన్నగారేమంటారో. ఇంతలో బయట ఎవరో వచ్చిన సడే అయింది. ఎవరా అని చూస్తే అక్కా బావ కారు దిగుతున్నారు. నాకు ఒక్క క్షణం ఆశ్చర్యంగా అనిపించింది. కనీసం వస్తున్నామని కూడా చెప్పలేదు. ఇంత హఠాత్తుగా ఎందుకొచ్చారు అనిపించింది. అయినా సంతోషంగా అక్కకెదురెళ్ళి చిరునవ్వులు చిందిస్తూ బాబుని అందుకున్నాను. రండి బావగారు అని పిలుస్తూ ఆయన పలకరించాను. ఎలా ఉన్నావురా అని అడుగుతున్న మా బావగారికి బాగున్నాను అంటూ తల ఊపాను. మా మధ్య ఎందుకో బావా మరదళ్ల మధ్య ఉండే సరదాలు ఉండవు. అతన్ని చూస్తే నాకు అన్నయ్య లేని లోటు తీరుతున్నట్లుగా అనిపిస్తుంది. నాకిప్పుడు
అమ్మయ్యా అనిపించింది. ఒకవేళ ఇప్పుడు అతను వచ్చినా నాన్నగారు పెద్దగా కోపం తెచ్చుకోరు బావగారి ముందర. హాయిగా ఊపిరి పీల్చుకున్నాను. బాబుని నాకు అప్పగించేసి అక్క వంటింట్లోకి దూరింది. బావగారు నాన్నగారితో ఏదో సీరియస్గా మాట్లాడుతున్నారు. నేను బాబుని తీసుకుని నా రూంలోకి వచ్చేశాను. వాడితో ఆడుకుంటూ అతని గురించి ఆలోచిస్తున్నాను. కాల్ చేద్దామంటే కనీసం ఫోన్ నంబర్ కూడా లేదు. అయినా ఈడియట్ కనీసం పేరైనా చెప్పలేదు. పైగా పేరడిగితే పుల్లయ్య అని చెప్తాడా? అతన్ని నిజంగా ఆ పేరుతోనే పిలవాలి. అప్పుడు చూడాలి అతని ముఖం. అలా అనుకోగానే నా పెదవుల మీదికి చిరునవ్వు వచ్చింది. కాని నాకు ఒక్కటి మాత్రం అర్థం కాలేదు. ఇప్పుడు బావగారు ఇంత హఠాత్తుగా ఎందుకొచ్చినట్లు? నాన్నగారు బావగారు అంత సీరియస్గా ఏం మాట్లాడుకుంటున్నట్టు? అక్కని చూస్తుంటే కూడా నా దగ్గర ఏదో దాస్తున్నట్టు కాస్త తేడాగా అనిపిస్తుంది నాకు. ఎప్పుడూ ఎలాంటి విషయమైనా నాతో చెప్పే అక్క ఇప్పుడు వస్తున్నామని కూడా చెప్పలేదు. ఎందుకనో? అలా ఆలోచిస్తూ ఉండగానే సాయంత్రం అయింది. అక్కా బావా బయటికి వెళదామా అని అడిగారు. అమ్మో, నేను బయటికి వెళ్ళినప్పుడు అతనొస్తే నేను రాను, నాకు కాస్త తలనొప్పిగా ఉందక్కా అని చెప్పాను. సరేలే, రేపు వెళదాన్లే, ఏం పర్వాలేదు అంది అక్క. నేను ఒకటే ఆలోచిస్తున్నాను, అతను ఇంకా రాలేదేంటి? భయపడ్డాడేమో, లేదా నిన్న టైంపాస్ కోసం అలా చేశాడా? కాని నాకు అతన్ని చూస్తే అలా అనిపించలేదు. మంచివాళ్లా అనిపించాడు. ఇంతలో నేను ఇలా ఆలోచిస్తూ ఉండగానే మా ఇంటి ముందు ఏదో ఒక బండి ఆగిన శబ్దం వినబడింది. బయటికి పరిగెత్తుకు వెళ్లి చూడాలనే నా మనసును కంట్రోల్ చేసుకుంటూ రూంలోనే ఉండిపోయాను. నాకు బయట అతని మాటలు వినపడుతున్నాయి. హాయ్ అంకల్, నమస్తే అంటూ నాన్నతో మాట్లాడడం, మా బావగారిని విష్ చేయడం, అక్కని పలకరించడం అన్నీ తెలుస్తున్నాయి. కాని నాకు బయటికి వెళ్లడానికి ధైర్యం సరిపోలేదు. ఇప్పుడేమవుతుందో, నాన్నగారు ఎలా ఫీల్ అవుతారో, ఇలా పరిపరి విధాలుగా ఆలోచిస్తూ ఉన్నాను. ఇంతలో అక్క లోపలికొచ్చింది. నేను కూర్చున్న దాన్ని లేచి నిలబడ్డాను. నాకు మరీ అంత గౌరవం అక్కర్లేదులే అంది కోపంగా. ఏమైందక్కా అని అడిగాను. చేయాల్సిందంతా చేసి ఇప్పుడు ఏమైంది అని అడుగుతున్నావా? నేను వయసులో పెద్దదాన్నైనా సరే నా ప్రతి విషయం నీకు చెప్తాను. కనీసం నువ్వు నాకు ఏమీ చెప్పలేదు. అంటే నాకు పెళ్ళైపోయిందని నువ్వు నన్ను పరాయిదానిలో చూస్తున్నావా అంది కోపంగా. అయ్యో అక్క, అసలు ఏం జరిగింది చెప్పు అన్నాను. ఎవరో ఒక అబ్బాయిని ప్రేమించి పెళ్లి వరకు వచ్చి ఆ అబ్బాయి మనింటికి వచ్చి చెప్తేగాని మాకు విషయం తెలియలేదు. నువ్వు నోరు తెరిచి చెప్పలేదు. ఇది అంతా ఎప్పటినుంచి మొదలైందో ముందని చెప్పు నాకు. నిజంగానే అక్క, ఇది ఎప్పటినుంచో మొదలవ్వలేదు, నిన్నటినుంచే మొదలైంది. నువ్వు అబద్ధాలు చెప్తే మేము నమ్మాలి మరి అంది అక్క. నువ్వు నమ్మినా నమ్మకపోయినా ఇదే నిజం అక్క. నిన్న పొద్దున ఒకరికొకరు చూసుకున్నాం, నిన్న సాయంత్రం మాట్లాడుకున్నాం, అంతే. ఇంతలో కాసేపటికి అమ్మ లోపలికొచ్చి సాహిని కాస్త రెడీ చేసి తీసుకురా అమ్మా అని చెప్పింది అక్కకి. అక్క ఓ 10 నిమిషాల తర్వాత నన్ను బయటికి తీసుకొచ్చింది. తీసుకొచ్చి సోఫాలో నాన్నగారి పక్కన కూర్చోబెట్టింది. నా ఎదురుగా కుర్చీలో అతను నేవీ కలర్ బ్లూ టీషర్ట్, జీన్స్లో చాలా హ్యాండ్సమ్గా మ్యాన్లీగా ఉన్నాడు. ఒక్కసారి మా చూపులు కలుసుకున్నాయి. నన్ను చూడగానే అతని కళ్లలో మెరుపు నాకు తెలుస్తుంది. ఎవరూ ఏమీ మాట్లాడడం లేదు, అంతా సైలెంట్గా ఉన్నారు. నాకేమో మనసులో భయంగా అనిపిస్తుంది. ఇప్పుడు చెప్పండి అన్నారు మా నాన్నగారు. అంకుల్, నేను మీ అమ్మాయిని ఇష్టపడుతున్నాను. మీకు కూడా ఇష్టమైతే పెళ్లి చేసుకోవాలి అనుకుంటున్నాను అన్నాడు సీరియస్గా. ఒకవేళ మేము ఒప్పుకోకపోతే అన్నారు నాన్నగారు. అప్పుడేం చేయాలో ఇంకా నేను మీ అమ్మాయి ఆలోచించుకోలేదు. అతను అలా మాట్లాడుతుంటే నాకు చెమటలు పట్టేస్తున్నాయి. నాన్నగారితో అలా మాట్లాడొద్దు అని చెప్పాలనిపించింది, కాని వీలు కాదే. ఎలా అని ఆలోచిస్తూ ఉండిపోయాను. అక్కడి వాతావరణం అంతా కొంచెం గంభీరంగానే ఉంది. ఎవరితో ఏం మాట్లాడితే ఏం తప్పు వస్తుందో అన్నట్టు అందరూ సైలెంట్గా ఉండిపోయారు. ఇంతలో నాన్నగారు బావగారితో మీరేమంటారు అల్లుడుగారు అని అడిగారు. వాళ్ళిద్దరికీ ఇష్టమైతే చేసేద్దాం మామయ్య అన్నారు మా బావగారు. ఒకవేళ మీకు మీ అమ్మాయికి ఇష్టం కాకపోయినా నేను బలవంతంగా అయినా సరే పెళ్లి చేసుకుంటాను అన్నాడతను. అతను అలా మర్యాద లేకుండా మాట్లాడడం నాకు నచ్చలేదు. ఇంతలో మా బావగారు అతని భుజం మీద గట్టిగా కొట్టారు. ఇంకా నీ వేషాలు చాలా సంతోష్ అంటూ. ఏం బ్రో, కాస్త ఎక్కువైందానా ఓవర్ యాక్షన్ అని అడిగాడతను. నాకేమీ అర్థం కాలేదు. అక్కవైపు చూశాను కోపంగా. అక్క నవ్వుతూ, అయ్యో నా చిట్టి చెల్లి, అతను బావగారి వాళ్ల బాబాయ్ కొడుకు, నాకు మరిది. నీకతను తెలియదు గాని అతడికి నీవు ఎప్పటినుంచో తెలుసు. అతను నీ ఫోటో చూసిన క్షణంలోనే నిన్నిష్టపడ్డాడు. కాని అతను ఇష్టపడితే సరిపోదు కదా, మా చెల్లికి మీరు కూడా ఖచ్చితంగా నచ్చి తీరాలి అని చెప్పాను. అందుకే అతను తనని తాను నీక్కూడా నచ్చేలా చేసుకున్నాడు.
ఇదంతా నీకు ముందే చెప్దామని అనుకున్నాను సాహి. కాని నీకు గుర్తుండిపోయే ఒక మధుర జ్ఞాపకంగా మిగిలిపోతుందని, నువ్వే తెలుసుకుంటావని నేనేమీ చెప్పలేదు అంది అక్క నన్ను బతిమాలుతున్నట్టుగా. కాని నేను బుంగమూతి పెట్టాను. అతను బుజ్జగిస్తున్నట్లుగా నా కళ్ళలోకి చూశాడు. నేను అతని వంక చూడకుండా మొహం కోపంగా తిప్పేసుకున్నాను. ఈ మాటలన్నీ దగ్గరగా 15 రోజుల నుంచి జరుగుతున్నా నాకు చిన్న విషయం కూడా తెలియదు. అమ్మగాని అక్కగాని ఏ విషయం చెప్పలేదు. అందుకు మాత్రం నాకు చాలా కోపం వచ్చింది. ఇంతలో అతను లేచి నిలబడ్డాడు. సరే అంకుల్, నేను వెళ్తాను. రేపు సాహిని చూపించడానికి అమ్మా నాన్నను తీసుకొస్తాను. బాయ్ అన్నయ్య, బాయ్ వదినా. అలాగే అమ్మ కూడా చెప్పి నా దగ్గరకొచ్చాడు. నా ఒళ్ళో ఆడుకుంటున్న బాబుని ఎత్తుకునే వంకతో బాబుని తీసుకొని వాణ్ణి ముద్దు చేస్తూ మళ్లీ వాడిని నా ఒళ్ళో పడుకోబెడుతూ, ఐ లవ్ యూ సాహి. నేను నీకు కాల్ చేసి నీతో తర్వాత మాట్లాడతాను. ఇంకా నీతో చాలా మాట్లాడాలి. నా మీద కోపం తెచ్చుకోకు బంగారు అంటూ అతను వెళ్ళిపోయాడు. నాకిప్పుడు తెలిసింది అతని పేరు సంతోష్ అని. నా పేరు చెప్తే నీకు సంతోషం కలుగుతుంది అన్నాడుగా. తన పేరే సంతోష్ అని నాకతని పేరు వినగానే సంతోషంగానే అనిపించింది. ఇంతలో నాన్న బావగారితో, నాకు అల్లుడైనా కొడుకైనా మీరే. మా సాహికి కూడా మంచి సంబంధం తీసుకొచ్చారు. మీకు ఎంతో రుణపడి ఉంటాను అల్లుడుగారు. అయ్యో మామయ్య, మన మధ్య రుణాల గొడవేంటి? నాకు మా అమ్మా నాన్న ఎంతో, మీరు కూడా అంతే. మీరు అలా మాట్లాడితే నాకు ఇబ్బందికరంగా ఉంటుంది. అయినా నాకు సాహిని చూస్తే నా చెల్లెలాగే అనిపిస్తుంది అన్నాడతను. అంతా మా అదృష్టం, మా పిల్లల అదృష్టం. ఈ రోజుల్లో ఆడపిల్లలకి మంచి భర్త దొరకడం కష్టమే కాని మేమేం పుణ్యం చేసుకున్నామో మీలాంటి వారు అల్లుడిగా దొరికారు. చాలే నాన్న, ఆపండి మీ పొగడ్తలు అనడంతో ఆపేశారు. ఇంతలో అక్క నన్ను, నీ ఫ్రెండ్ శైలజ ఫోన్ చేస్తుంది అంటూ లోపలికి పిలిచింది. నేను లోపలికి వచ్చి ఫోన్ తీసుకున్నాను. హలో అనగానే, సారీ అవతల వైపు నుంచి అతని గొంతు. నాకేం చెప్పక్కర్లేదు అంటూ కాల్ కట్ చేశాను. వరుసగా సారీ సారీ అంటూ మెసేజ్ల వర్షం కురుస్తూనే ఉంది. వెంటనే నేను అతని నంబర్కి ఫోన్ చేసి, ఇంక చాలు ఆపండి అన్నాను. అమ్మయ్యా, కోపం తగ్గిందా అంటూ అతనింకా ఏదో మాట్లాడుతూనే ఉన్నాడు. అమ్మ వాళ్లేమో రేపు పెళ్లికొడుకు వాళ్ళొస్తారు, ఏం చేయాలి, పెళ్లి ఎలా చేయాలి, ఇవన్నీ మాట్లాడుకుంటూ హాల్లోనే ఉన్నారు. నాకు చాలా సంతోషంగా అనిపించింది. నా ఒక్కరోజు ప్రేమ ప్రయాణం పెళ్లి అనే స్టేషన్లో ఆగి మరికొద్ది రోజుల్లో ముగియబోతుంది. నేనెప్పటికీ నా సంతోష్తో కలిసి ఉండబోతున్నాను. అందుకే ఈ సంతోషం నాకు. మరి శ్రీదేవి విన్నకోట గారి ప్రేమ ప్రయాణం కథ విన్న శ్రోతలందరూ సంతోషంగా ఉన్నారుగా? కథ విన్న మీ అందరికీ ధన్యవాదములతో నమస్సులు. పఠనం మీ అంబాళం పార్థసారథి.